హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: 161 కిలోమీటర్లు 5 ప్యాకేజీలు. త్రిబుల్ ఆర్ ఉత్తర భాగం పనులకు టెండర్ల ఆహ్వానం. అంచనా వ్యయం 7,104 కోట్లు. బిల్లుల దాఖలు గడువు ఫిబ్రవరి 14. టెండర్లు తెరిచిన 15న నిర్మాణ పనులను చేపట్టనున్న కేంద్రం. ఉత్తర భాగాన త్రిబుల్ ఆర్ అనే ప్రాజెక్టును ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం 161 కిలోమీటర్లు 5 ప్యాకేజీల రూపంలో నిర్మించడానికి ముందుకొచ్చిన కేంద్రం దీని అంచనా వ్యయం 7,104 కోట్లు అని చెప్పడం జరుగుతుంది. దీనికి ఫిబ్రవరి 14న గడువు. బిల్లుల దాఖలు ఫిబ్రవరి 14న ఇవ్వడం జరిగింది. మరియు టెండర్లు తెరిచేది 17న. నిర్మాణం పూర్తి స్థాయిలో తొందర పని పూర్తి కావాలని కేంద్రం ముందుకు రావడం జరుగుతుంది. దీన్ని ఏ ప్రాంతాల నుండి ఎంత దూరం అనేది చెప్దాం. గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు 34,518 కిలోమీటర్లు. దీని అంచనా వ్యయం 1,529 కోట్లు. రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు 26 పొడవు 1,114 కోట్లు. ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 పొడవు రహదారి 1,184 కోట్లు. రాయగిరి నుంచి తంగల్పల్లి వరకు 35 కిలోమీటర్ల పొడవు 1,547 కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేయడం జరుగుతుంది. ఆర్థిక సంస్కరణకు అశ్రునీయాలతో వీడ్కోలు. నిన్న మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం జరిగింది. ఆయనకు వీడ్కోలు పడకనందుకు ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం నుండి నిఘాబోధ్ ఘాట్ వరకు ప్రారంభం కావడం జరిగింది. ఆ ప్రారంభ దిశలో మన రాహుల్ గాంధీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. కేటీఆర్కు ఈడీ పిలుపు. ఫార్ములా ఈ రేస్ కేసులో 7న విచారణకు హాజరు కావాలని సామాన్లు. 2న బిఎల్ఎన్ రెడ్డి, 3న అరవింద్ కుమార్ల విచారణ. ఎఫ్యూఓకు విదేశీ కరెన్సీ చెల్లింపుపైనే ప్రధానంగా ఎఫ్యూఓకు విదేశీ కరెన్సీ చెల్లించిన దానిపైనే ఆరోపణ రావడం జరిగింది. హైకోర్టు మన కేటీఆర్ గారికి గడువు ఇవ్వడం జరిగింది. 7న విచారణకు హాజరు కావాలి, మీరు హాజరై దానిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు కేటీఆర్ గారికి సామాన్లు ఇవ్వడం జరిగింది. మరియు 2న బిఎల్ఎన్ రెడ్డి మరియు 3న అరవింద్ వారికి కూడా విచారణకు హాజరు కావాలని హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపై కేటీఆర్ గారు ఎలా స్పందిస్తారో మనం వేచి చూసాం. పొలం బాట, పంట చేనులకు రహదారులు గరిష్టంగా 15 అడుగుల వెడల్పుతో నిర్మాణం. రాష్ట్ర వ్యాప్తంగా 1,022 పనులకు ప్రతిపాదనలు. ఉపాధి హామీ కింద తొలి దశలో 104 కోట్ల మంజూరు. నియోజకవర్గానికి 2 కోట్ల చొప్పున విడుదల. ఉపాధి హామీ కింద 204 కోట్ల మంజూరు చేసినట్టు తెలియజేయడం జరుగుతుంది. నియోజకవర్గానికి 2 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నివేదికలో తెలియజేయడం జరుగుతుంది. వచ్చేస్తుంది సైబర్ బాట్. సైబర్ నేరాలపై ఆన్లైన్లో ఫిర్యాదుల స్వీకరణకు కొత్త పోర్టల్. 24 గంటల అందుబాటులో, ఏ నిమిషమైనా ఫిర్యాదు అవకాశం. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కువ మొత్తం సైబర్ నేరాలు జరగడం జరుగుతుంది. ఈ మధ్యతరగతి వ్యక్తుల దగ్గర నుండి సైబర్ నేరగాళ్ళు మెసేజ్ అని పంపించి పెద్ద మొత్తంలో అమౌంట్ గుంజుకోవడం జరుగుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యతరగతి వ్యక్తులకు న్యాయం జరగాలి, మరియు వారు పడుతున్న బాధలు, వారు ఇచ్చిన పిటిషన్లపై ముందస్తుగా వచ్చి పోర్టల్ చేయడం జరుగుతుంది. దీనిపై మేము సైబర్ నేరాలపై 24 గంటలు పనిచేస్తాం, మీరు ఏ నిమిషమైనా మాకు కాల్ చేయవచ్చు, మేము అందుబాటులో ఉంటామని పోర్టల్ ముందుకు రావడం జరుగుతుంది. విఎల్ఓ పోస్టులకు 11,000 దరఖాస్తు. సర్వేరు ఉద్యోగులకు 2,620 అర్జీలు. మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విఎల్ఓ పోస్టులకు 11,000 దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. 11,000 పోస్టులకు 2,625 అర్జీలు పెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. పేద ప్రజల గలం పీజీఆర్. సీఎం రేవంత్ రెడ్డి. పి జనార్దన్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పీజీఆర్ అంటే హైదరాబాద్లో ఒక శక్తి. ఏంటంటే రాజకీయంగా ఎన్నో పదవులను అనుభవించిన పీజీఆర్ పేదల పక్షాన ఉండి పేదల కోసం కొట్లాడిన వ్యక్తి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన అంటే ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు ఉన్న వ్యక్తి. ఎన్నో పదవులు, ఎమ్మెల్యే స్థాయి నుండి మంత్రి స్థాయికి ఎదిగిన పీజీఆర్ ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది. పేదలకు అండగా ఉండి ఏ పనికైనా ముందుండే వ్యక్తి మన పీజీఆర్. హైదరాబాద్లో పీజీఆర్ అంటే తెలియని వ్యక్తి ఉండరు. అలాంటి వ్యక్తికి నివాళులు అర్పించిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు. 1994 నుంచి 1999 వరకు కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా పనిచేసిన పీజీఆర్ ప్రత్యేక తెలంగాణ వాదానికి బలమైన గొంతుకగా నిలిచారని రేవంత్. 1994 నుండి 1999 వరకు ప్రతిపక్ష లీడర్గా కాంగ్రెస్ తరఫున ఉండడం జరిగింది. అలాంటి వ్యక్తి, తెలంగాణ కోసం ఆయన గొంతు విప్పిన వ్యక్తి మన పీజీఆర్. అలాంటి గొప్ప వ్యక్తికి నివాళులు అర్పించడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారు. నితీష్ తగ్గేదేలే. మెల్బోర్న్లో అద్భుత శతకం. సుందర్తో కీలక భాగస్వామ్యం. 4వ టెస్టులో భారత్ 358, 9 వికెట్లు అదరగొట్టిన తెలుగు కుర్రాలు. మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది.
ఈ వివిఎస్ లక్ష్మణ్ తర్వాత అంతటి ఆట తీరుతో ఎవరు రాలేకపోయారు తెలుగు నుండి. ఇప్పుడు వచ్చిన మన నితీష్ కుమార్ రెడ్డి గారు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నిన్న మెల్బోర్న్ టెస్టులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్కు అండగా నిలిచి సుందర్తో మంచి భాగస్వామ్యం నెలకొల్పిన మన నితీష్ కుమార్ రెడ్డి గారు 50 కొట్టిన తర్వాత కూడా అదే రీతిలో కంగారులను ఉరికించడం జరిగింది. 100 కొట్టి ఆయన సత్తా ఏందో, తెలుగుని సత్తా ఏందో దేశానికి ప్రపంచ దేశాలకు తెలియజేయడం జరిగింది. ఇలాంటి ఆట తీరుతో ముందుకు పోవాలని కోరుకోవడం జరుగుతుంది. ఆయన ఆట తీరును పెద్ద పెద్ద ఆటగాళ్ళు మరియు కోహ్లీ మరియు రోహిత్ శర్మ కూడా అభినందించడం జరుగుతుంది. ఇలాంటి మరి ఎన్నో ఇన్నింగ్స్లు ఆడాలని ఆర్కే న్యూస్ తరపున మరియు తెలంగాణ ఆంధ్ర తెలుగు తరపున కోరడం జరుగుతుంది. అంది వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటున్న మన నితీష్ కుమార్ రెడ్డి. ఇది కదా పోరాటం అంటే. వివిఎస్ లక్ష్మణ్ గారు తర్వాత ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా చేసిన మన నితీష్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలపడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేయడానికి ముందుకు వస్తాను.